షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో అరికెపూడి గాంధీని గెలిపించి గులాబీ జెండా ఎగురవేస్తామని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీని ఆశీర్వదిస్తే షేర్లింగంపల్లి నియోజకవర్గంను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ నమస్కారము. ఇవాళ ప్రచారంలో మూడవ రోజు. ఇవాళ మేము మాధవరం కాలనీలో తిరుగుతున్నాము. నిన్న ఆర్పి కాలనీ, రామకృష్ణ నగర్, వెంకటేష్ నగర్ ఇవన్నీ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, ఇంత డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ గారికి ఓటు వేయకపోతే ఇంకెవరికి వేస్తాము, మన ఇంట్లో మనమే చూడాలి, ఏదున్నా మన ఇంట్లో మనమే చూసుకోవాలి, సో కేసీఆర్ గారినే గెలిపిస్తామని అందరు ఏకగ్రీవంగా చెప్తున్నారు. ఇది చాలా సంతోషం. అంతేకాకుండా కూడా మనం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే కూడా గాంధీ సార్ అనగానే వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నారు. గాంధీ సార్ లాగా ఎవరు ఉండరు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు వెళ్ళినా కూడా మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం కానీ, ఎంత నవ్వుకుంటూ మాట్లాడడం కానీ, అలా ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటి గడప తొక్కినా కూడా గాంధీ సార్ని గుర్తుపెడతారు, వారి గురించి మంచిగానే చెప్తున్నారు. అందరు అంటున్నారు మీరు అందరూ ప్రచారానికి తిరగాల్సిన అవసరమే లేదు, అందరం కూడా గాంధీ సార్కే ఏకగ్రీవంగా ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. ఎందుకంటే గాంధీ సార్కి ఎందుకు చెప్తున్నామంటే వారు ఈ 9 సంవత్సరాల్లో 9,000 కోట్లతోటి అభివృద్ధి చేయడం, ప్రతి చిన్న గల్లీలో కూడా సీసీ రోడ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో కమిటీ హాల్స్ కానివ్వండి, అలాగే సీసీ కెమెరాలు ప్రతి ఒక్క గల్లీలో తన పర్సనల్ ఫండ్స్ ఉపయోగించి ప్రతి ఒక్క ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇలా వాళ్ళు సెక్యూర్గా ఒక